ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగవాసిష్టము స్థితి ప్రకరణము. శ్రీరామచంద్రుడు ఏమని అడుగుతున్నాడు? ఓ మునీంద్ర, మన యొక్క సత్తా అనేటువంటిది ప్రత్యక్షంగానే కనబడుతున్నది, సిద్ధించేమున్నది కదా. మరి మాయామాతృలు అవడం చేత ఈ దామాదులకు మాత్రమే సత్తలేదు అని మీరు వచిస్తూ చెప్తూ ఉన్నారు. అలా అయినప్పుడు మరలా వారికి సత్తగలదు అనడంలో మీ అభిప్రాయం ఏమిటి అని అడుగగా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ విధంగా చెప్పారు. ఓ రామ, మాయతో నిండిపోయినటువంటి మాయ చేతనే సృజింపబడినటువంటి ఆ యొక్క దామవ్యాల కటాదులు సద్రూపులే అయినప్పటికీ కూడా మృగతృష్ణ అందలి జలములా కానీ ఎండమాములలో నీళ్లులా కానీ సత్యంగా కనపడుతూ ఉన్నారు. ఎందుకు? వాళ్ళు మాయా అంటే మాయా అనేటువంటిది అబద్ధము లేనిదే. వాళ్ళు మాయతో కూడినటువంటి వారైనా కూడా మరి అసద్రూపులైనప్పటికీ కూడా ఎలా కనపడుతూ ఉన్నారు వాళ్ళు అంటే ఎండమావుల యొక్క నీటిలాగానే. ఎండమావి ఎందు నీరు లేదు, అయినా కూడా నీరు కనపడటం స్వాభావికం. ఇక్కడ మాయతో సృజింపబడినటువంటి వీరు లేనటువంటి వారు అయినా కూడా కనబడుతూ ఉన్నది స్వాభావికం. అలాగే ఈ సురులు అసురులు అంటే దేవతలు కానీ రాక్షసులు కానీ దానవులు కానీ దైత్యులు కానీ మనము కానీ ఎవ్వరమైనా సరే ఈ మిథ్యారూపంగానే విజృంభిస్తూ ఉంటుంది. మరి అంటే పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది అని చెబుతూ అలేకమేవ త్వద్భావో మద్భావో లేకమేవ చ అనుభూతోప్యసద్రూపః స్వప్నే స్వమరణం యదా. రామ, శరీరభావము కూడా వశిష్ఠ శరీరభావమును మిథ్యారూపములే అయ్యున్నవి. కాబట్టి ఇప్పుడు రామ అనబడేటువంటి శరీరభావం కానీ వశిష్ఠ అనేటువంటి శరీరభావం కానీ ఇవన్నీ కూడా అబద్ధ స్వరూపాలే, ఈ దేహాలు అన్నప్పుడే లేనివే అని చెబుతూ ఇవన్నీ కూడా మరి అనుభూతమవుతున్నట్లుగా ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా అంటే మనం స్వప్నంలో అనుభవించినప్పుడు మనం చచ్చిపోయినట్లుగా వచ్చి మళ్ళీ జాగ్రత్త రాగానే మనం బ్రతికే ఉంటున్నాం కదా, అలాగే అసద్రూపంలే అయ్యున్నవి. ఏ విధంగా? లేకపోయినప్పటికీ కూడా ఉన్నట్లుగానే కనబడుతూ ఉన్నవి అని చెబుతూ, రామ, నీ యొక్క శరీరము అంటే నీ ఉపాధి రూపము, నా యొక్క శరీరము నా యొక్క ఉపాధి రూపం, ఈ రెండు కూడా నీ శరీరం నా శరీరం కూడా మిజి అయి ఉన్నవి, అవి లేకనే ఉన్నవి. అవి ప్రత్యక్షంగా అనుభూతాలు అవుచూ ఉన్న వాటితో అవి ఉన్నట్లు కనబడి వాటితో మనం ఏదో చేస్తున్నాము అనిపించినట్లుగా అనుభూతం అవుతూ ఉన్నప్పటికీ కూడా మనం కలలో అనుభవించిన మన చావు లాంటిదే అంటే అసద్రూపమైనదే. మెలకు వచ్చినప్పుడు మళ్ళీ బ్రతికే ఉంటున్నాం కదా, అట్లాగే అదే కలలో అయితే మనం చచ్చిపోయినట్లుగా మనకి కల దోస్తుంది. అది కళ సత్యమే అయితే ఆ చనిపోవడం అనేది సత్యమైపోవాలి కదా. మళ్ళీ జగత్తులోకి వచ్చాక ఇది కలే అని ధైర్యాన్ని పుంజుకున్నట్లుగానే మరణించినటువంటి తన బంధువు స్వప్నమంధనుభూతమైనను అసద్రూపముగా ఎట్లాగునో. ఎందుకు? మామూలుగా వారి బంధువులు ఎవరైనా మరణించిన వారు ఉంటారు, వారికి తెలిసినటువంటి వారు వాళ్ళ బంధువర్గంలోనో ఎట్లాగో అటువంటి వారు వాడు కళను అనుభవించేటప్పుడు మళ్ళీ వారు బ్రతికి వచ్చినట్లుగా కూడా మరి వారితో కొన్ని విషయాలు కలిగినట్లుగా అవి ఇవి కూడా రకరకాలుగా కళను అనుభవిస్తాం. అది మామూలుగా అయితే వాళ్ళు చనిపోయి ఉంటారు, ఆ చనిపోయినటువంటి వారు వీని కళలో బ్రతుకుతారు, వీడితో అనేక కార్యకలాపాలతో పాల్గొంటారు. అది నిజంగా
వారు బ్రతికి ఉన్నట్లుగా మనకి కార్యకలాపాల్లో క్రియారూపంగా కనబడుతూ చేస్తూ మనతో సహకరించినట్టు మాట్లాడినట్టు అనేక విధాలుగా అనుభూతమైనప్పటికీ కూడా అది ఆ సద్రూపమే ఎట్లాగునో అది మెలకు వచ్చిన తర్వాత ఓ చచ్చిపోయిన వాళ్ళు కళ్ళలోకి వచ్చారు అని అనుకుంటాం. అంటే అక్కడ లేని వస్తువునే ఉన్నట్లుగా భావించాము. అట్లాగే ఈతడు కూడా మరణించాడు అనేటువంటి జ్ఞానము సరి అయినదే అని చెబుతూ, ఎలాగంటే ఈ జగత్తు కూడా అవిద్యగానే స్వప్న మాత్రమే అయి ఉన్నది, అంటే లేకనే ఉన్నట్లుగా మాయా మాత్రమే అయి ఉన్నది. కాబట్టి రామ, ఈ జగత్తు సత్యము అనే దృఢ నిశ్చయము కలిగినటువంటి పరమ మూడుని యొక్క విషయమునందు ఈ జగత్తు యొక్క అసత్యత్వ బోధము అంటే ఏ విధంగా అంటే ఈ సత్యము అనేటువంటి భావిస్తాడే, ఈ జడ సంబంధమైనటువంటి శరీరాదులు ఈ జగత్తు ఇవన్నీ కూడా సత్యము సత్తు అని ఎవరైతే భావిస్తారో వారు నిజంగా పరమమూఢులే. అటువంటి ఆ మూడుని యొక్క విషయమునందు జగత్తు యొక్క అసత్యత్వ కథనము అంటే అటువంటి మూడుని ముందు జగత్తును గురించి ఇది వచ్చిపోయేటువంటి స్థితి కలిగినది, ఇది అబద్ధమైనది, ఇది మాయామయమైనది, ఇది లేకనే ఉన్నట్లుగా కనబడుతుంది, ఇవన్నీ అలీకములనే కూరుస్తూ ఉన్నది అని అనేక రకాలైనటువంటి కథనాలు మనం ఎన్ని చెప్పినా కూడా మూడునికి అంటే జగత్తు పట్ల వాడికి సత్యత్వ భావం ఉన్నప్పుడు వాడికి ఎన్ని రకాల అసద్భావన గురించి జగత్తు యొక్క నిజరూపాన్ని లేనిదే అని ఎన్ని కథనాలు చెప్పినప్పటికీ కూడా అది ఏమాత్రమూ శోభించదు. అసలు వాడు పట్టించుకోడు, అని కొడతాడు, కానీ వాడికి అసలు ఆ విషయం అర్థం కాదు. ఎందుకు? వాడు సత్య వస్తువును మరిచి అసత్య వస్తువును సత్య వస్తువుని దృఢపడిపోయాడు. ఈ జగత్తు ఈ శరీరాదులు ఈ సంబంధమైనటువంటి దృశ్యమాన జగత్తు స్థిరము అని భావించినప్పుడు వారికి ఎన్ని నిజతత్వాలు సత్య పదార్థాన్ని గురించి తెలియజేసినప్పటికీ కూడా వాడు ఊనుకొని ఉన్నటువంటి జగత్తుని అబద్ధము అని ఎంత నిరూపించాలి అని ప్రయత్నించినప్పటికీ కూడా అవన్నీ కూడా వ్యర్థమే అవుతాయి. ఎలాగంటే పరమాత్మతత్వ విచారాభ్యాసము లేకపోయినప్పటికీ కూడా ఈ జగత్తు అనేటువంటి అసత్తానుభవము అనేటువంటిది బాధింపబడదు కదా. ఏ విధంగా? ఈ జగత్తు అనేటువంటిది అబద్ధము లేనిదే అనేటువంటిది బాధింపబడాలి అంటే వాడికి పరమార్థతత్వమైనటువంటి విచారము అభ్యాసముతో కూడినటువంటి విచారణం కావాలి. అటువంటి విచారణ లేకపోతే వీడికి ఈ జగత్ సంబంధమైనటువంటి అసద్భావము అనేది నశించదు అని తెలియజేస్తూ, నిశ్చయంతః ప్రరూఢోయ సంపన్నోభ్య సనం వినా నాశమాయాతి లోకేస్మిన్న కదాచన కస్యచిత్. ఈ జగత్తు సత్యము అనే నిశ్చయాన్ని దృఢపడిపోతే దాని యొక్క నాశమునందు తత్వ విచారం లేకుండా ఎవ్వరికీ ఎప్పటికీ కూడా కలగదు. ఈ జగత్తు సత్యమే అని ఏ నిశ్చయమైతే మనుషుని యందు బాగుగా దృఢపడి రూఢిపడి ఉంటుందో అటువంటి నిశ్చయము పరమార్థతత్వ విచారణ అభ్యాసం గనక లేకపోతే ఈ ప్రపంచమున ఎవ్వరికి ఎప్పటికీ అసలు ఏ విధంగానూ కూడా ఆ ప్రపంచం మీద ఉన్నటువంటి ధ్యాస అనేటువంటిది తగ్గదు అని చెబుతూ, అంతేకాదు ఈ కారణం చేత బ్రహ్మము సత్యము జగత్తు మిథ్య అని వచించు ఉన్మత్త సదృశుండగు అనధికారిని చూచి అజ్ఞాని కూడా బాగుగానే పరిహసిస్తాడు. ఎందుకు అంటే ఇక్కడ తెలియనటువంటి వాచా వేదాంతం ద్వారా వానికి ఎటువంటి అనుభవము లేదు. ఏది ఏ సత్పదార్థమైతే ఉన్నదో అది బ్రహ్మమే, ఈ జగత్తంతా అబద్ధ స్వరూపమే అనేటువంటిది వాడు శాస్త్రాల యందు చదివాడు, పెద్దలు చెప్తుంటే విన్నాడు. అంతేకాని వాడు ఎటువంటి అభ్యాసవశము చేత ఆ స్థితి యందు వాడు రూఢి పడనప్పుడు ఏమవుతుంది? ఉన్మత్త సదృశకుండులాగానే పిచ్చివానిలాగానే అవే మాటలు పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. అటువంటి పనికి మాలిన అంటే ఈ బ్రహ్మ విద్యకు అధికారి కానటువంటి వాడిని చూచి అజ్ఞాని కూడా బాగా నవ్వుతాడు, పరిహాసం చేస్తాడు. మద్యపానం చేసినటువంటి వానికి చేయనటువంటి వానికి మరి తేడా అనేటువంటిది ఉంటుంది కదా. వాళ్ళిద్దరికీ సంబంధం కుదురుతుందా? కుదరదు. ఎందుకు? వాడు
మొత్తు ద్రవాన్ని లోనికి తీసుకున్నాడు, ఇంకొకడు తీసుకోలేదు. ఆ మొత్తు ద్రవంతో ఉండి ఉన్మత్తునిలాగా ప్రవర్తించేవాడి దగ్గర ఇంకొకడు ఉంటాడా? ఉండడు. అలాగే అంధకారమునకు ప్రకాశానికి అంటే చీకటికి మరి వెలుగుకు ఉండేటువంటి దానికి మరి నీడకు ఎండకు కానీ ఏ మాత్రమైనా సరే ఏకత్వం సిద్ధిస్తుందా? సిద్ధించదు. చీకటి వెలుగు కలిసి ఉండవు. ఈ యొక్క నీడ కానీ ఎండ కానీ కలిసి ఉండవు. ఎండ ఉన్నప్పుడు నీడ ఉండదు, నీడ లేనప్పుడే ఎండ ఉంటుంది. అయితే ఎండ ఉన్నప్పుడు నీడ ఉండదు. ఈ విధంగా అంటే ఏకత్వము, రెండు ఎండ నీడ కలిసి ఉంటాయా? సాధ్యపడదు. అట్లాగే ఒకే ప్రదేశమున ఉన్నప్పటికీ కూడా జ్ఞానికి అజ్ఞానికి ఏమాత్రము పొంతన అనేటువంటిది వాటిల్లదు అని చెప్పి, ఓ రామ, శవము అనేటువంటిది నడుస్తుందా? లేదు. ఎందుకు? లోపల ఉన్నటువంటి చైతన్యం దూరం అయింది. అప్పుడు శవము అనేటువంటిది నడవలేనట్లుగానే ప్రయత్నము చేత బోధించినప్పటికీ కూడా అజ్ఞానికి ఎంత ప్రయత్నం మేరకు బోధించినా కూడా సత్యమైనటువంటి సాక్షిత్వ స్వరూపమునందు నిలకడలేనటువంటి వాడే బాహ్యమునందు అభ్యంతరమునందు మనోబుద్ధ్యాదుల యొక్క రూపంలో కూడా అనుభూతమయ్యేటి వాడి అంతఃకరణమున ఏదైతే అనుభవానికి వస్తుందో, వాడి అనుభూతానికి ఏదైతే అందుతుందో అట్టి ద్వైత ప్రపంచాన్ని వాడు వదులుకోవడానికి, నిషేధించడానికి వాడు ఆసక్తుడయ్యే ఉంటాడు. వాడికి శక్తి చాలదు అని చెబుతూ ఈ జగత్తంతా కూడా బ్రహ్మమే అను కథనం ఉన్నది కదా. ఆ కథనము కానీ అగ్నుని కొరకు ఈ జగత్తంతా బ్రహ్మమే అనేటువంటి కథనము ఉన్నప్పటికీ అది అగ్నుని కొరకైతే యుక్తం కాదు. అది అజ్ఞాని కోసమైతే అరే ఇదంతా బ్రహ్మమే ఉన్నది, ఇక్కడ జగత్తు అనే రెండవ పదార్థం లేదు అని జగత్తు యందు దృష్టి రూఢిపడినటువంటి వానికి తెలియజేస్తే అది అసలుకు వాడు ఒప్పుకోలేడు. అది కూడినటువంటిది సరి అయినది కాదు. ఎలాగంటే తపస్సు కానీ బ్రహ్మ విద్యాదుల యొక్క అభావము చేత వాడికి తపస్సు ఏమిటో తెలియదు. తపస్సు అంటే ఇంద్రియాలను తప్పింపజేయడం, ఇంద్రియాలను నిగ్రహించుకోవడం, ఇంద్రియాలను తన నిగ్రహంలో పెట్టుకోగలగడం, ఈ విధంగా ఉండేటువంటిది తెలియదు. రెండోది బ్రహ్మ విద్య, బ్రహ్మతత్వం అంటే ఏంటో తెలీదు. ఆ బ్రహ్మతత్వాన్ని తెలుసుకునేటువంటి విద్యా సంబంధమైన జ్ఞానము వాడికి తెలియదు. దీని యొక్క భావన లేకపోవడం చేత అతడు ఏం చేస్తాడు? జగత్తు యొక్క సత్యత్వాన్నే అనుభూతం చేసుకుంటూ ఉంటాడు. ఈ జగత్తు సత్యమే, ఈ శరీరము నిత్యమే అనేటువంటి దాని యందే సదా రూఢిపడి ఉంటాడు. కానీ వానికి ఏమాత్రం కూడా సర్వము బ్రహ్మస్వరూపము అని నోటితో అనడం వేరు, వాడు వినడం వేరు. కానీ వాడికి అనుభూతమయ్యేది మాత్రం జగత్తే అని చెబుతూ, కాబట్టి కొంచెమైనప్పటికీ కొంచెమైనను జ్ఞానము కలిగిన వాని యందు మాత్రమే జగత్తు మిథ్య లేక జగత్తంతా బ్రహ్మమే అనేటువంటి కథనము అనేటువంటి విషయం శోభిస్తుంది. అది వాడు ఒప్పుకోవాలి అంటే జగత్తంతా అబద్ధమని చెప్పినా ఒప్పుకోగలగాలి. లేదా జగత్తు అని రెండో పదార్థం లేదు, సర్వము సర్వవ్యాపకము బ్రహ్మమే అని చెప్పేటువంటి విషయాన్ని ఒప్పుకోవాలి అంటే వాడు ఒకంత కాకపోతే ఒకంతైనా సరే జ్ఞానాభ్యాసం చేసేటువంటి వాడైతేనే ఈ విషయం అనేటువంటిది వాడు ఒప్పుకోగలుగుతాడు. అంతేకాదు పూర్ణమైనటువంటి జ్ఞాని పట్ల అహంకార పరామర్శ రూపమైనటువంటి కథనము సంగతము కాదు కదా. ఇప్పుడు సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ తత్వమునందే వాడు సంగమించి ఉన్నాడు. దానితో తప్ప సంగము మరొక దానితో లేదు. అటువంటి బ్రహ్మజ్ఞాని దగ్గర అహంకారంతో కూడినటువంటి అహంకార సంస్పర్శ కలిగినటువంటి ఏదైనా సరే ఈ జగత్ సంబంధమైనటువంటి భావన కలిగినటువంటి వాని సంగతము అనేది బ్రహ్మజ్ఞాని పట్ల సరిపోతుందా? పూర్ణజ్ఞాని పట్ల సరిపోతుందా అంటే కుదరదు. అలాగే బ్రహ్మైవైదం పరం శాంతమిత్యేవాను భవన్ సుధి అపహ్నవః స్వానుభూతే కర్తుం తస్య క్వ యుజ్యతే.
జ్ఞాని యొక్క అనుభవమున ఈ సర్వము కూడా పరబ్రహ్మమే అవుతుంది. అట్టి దాని చేత వాని యొక్క స్వానుభవము అనేటువంటిది ఏ విధంగా పరిహరించబడుతుంది? ఎప్పటికీ వీలు పడదు. తొలగించడానికి వీలు పడుతుందా అంటే పడదు. ఈ సమస్త జగత్తు కూడా శాంతమైనటువంటి మరి పరబ్రహ్మమే అని ఈ విధంగా అనుభవాన్ని పొందుచూ ఉన్నటువంటి ఉత్తమమైన ధీమంతుడైన జ్ఞాని యొక్క స్వానుభవానికి ఇది కాదు అని వాని మనసు నుండి అది ఆ బ్రహ్మభావాన్ని తొలగించడానికి వీలవుతుందా అంటే అది వీలవ్వదు అని చెబుతూ, అంటే పరమాత్మ కంటే కూడా అన్యముగా ఇతరముగా ఆత్మరూపంలో ఇంకా ఏమైనా ఉన్నదా అంటే ఇంకా ఏమీ లేదు. పరమాత్మ కంటే అన్య రూపంలో అంటే ఇతరమైన రూపంలో లేదా ఆత్మరూపము కన్నా అని ఏదైనా ఉన్నదా అంటే లేదు. ఎలాగంటే సువర్ణమున అంగుళీయకత్వము ప్రతీతి మాత్రమే అవుతుంది. బంగారం ఉంటుంది, ఆ బంగారం ఈ ఉంగరం ఏంటి అంటే ఉంగరం అంటాం, రాయి ఉంగరము రత్నం ఉంగరము ఇలా చెప్తాం. కానీ ఈ ఉంగరం ఏంటి అంటే బంగారం అనం. కానీ దానికి పెట్టబడినటువంటి పేరుతోటే అది ప్రసిద్ధి చెందుతుంది. కానీ ఇది బంగారము అనేటువంటి విషయాన్ని మాత్రము అది తెలియజేయి. అంటే అసలు అక్కడ అంగుళీకత్వము అనేది తీసేస్తే సర్వము బంగారమే అయినట్లుగానే ఈ సాక్షి స్వరూపుడగు నాయందు అహంకార విశిష్టత్వమును మిథ్యయే అవుతుంది. సర్వసాక్షిత్వ స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపమే నేను అని చెప్పినప్పుడు ఈ అహంకార విశిష్టత్వాన్ని గురించి ఏదైనా సరే ప్రవచించినప్పుడు అది ఉత్త అబద్ధంగానే లేనిదిగానే అవుతుంది. కాబట్టి ఎందుకు పరబ్రహ్మం కంటే ఇక్కడ నేను అనేటువంటి విషయం లేదు, అందుకే అది మిథ్యయే ఉన్నది అని చెబుతూ ఏ విధంగా అంటే తరంగాదుల యందు జలబుద్ధి అంటే ఇప్పుడు తరంగాలు అంటే జలములో వచ్చేటువంటివే తరంగాలు, ఆభరణాలు అంటే సువర్ణ బుద్ధియే అయి ఉంటుంది. అలాగే మరి అదే చందమున జ్ఞానికి ఈ జగత్తునందు సత్యత్వ బుద్ధి కలగనే కలగదు. ఎవరికి? ఆ జ్ఞానము కలిగినటువంటి వారికి. పరబ్రహ్మ సత్తాను, సర్వవ్యాపకమైన సత్తాను ఎవరైతే స్వీకరించి దాని యందు లీనమవడానికి, దాని యందు సుప్రసిద్ధుడైనటువంటి స్థితి కలిగి ఆ ప్రయత్నం చేసేటువంటి వాడు ఎప్పటికీ కూడా అటువంటి జ్ఞానికి జగత్తునందు ఇది సత్యము అనే భావన ఎప్పటికీ కలగదు. అట్లాగే అజ్ఞాని దృష్టి యందు పరమార్థ వస్తువు యొక్క అత్యంత భావము సంభవిస్తూనే ఉన్నది కదా. అలాగే అజ్ఞాని దృష్టి యందు కూడా ఏ బ్రహ్మసత్తా అయితే ఉన్నదో, పరమార్థ వస్తువు అయితే ఉన్నదో ఆ స్థితిని, పరమార్థ స్థితిని లేకుండా ఉండడమే వాడి యందు సంభవిస్తుంది. జ్ఞాని యందు జగత్తు ఉండదు, అజ్ఞాని యందు బ్రహ్మసత్తా ఉండదు. అంటే దేని యందు వాడు ఆరూఢుడై ఉన్నాడో అది సత్యమని భావిస్తూ ఉంటాడు అని చెబుతూ, అంతేకాదు అజ్ఞాని మిథ్యాహంకారమయుడు, లేనటువంటి అహంకారంతో నిండిపోయినటువంటి వాడు. జ్ఞాని సత్యైకాత్మమయుడు, సత్యమునందు నిండిపోయినవాడు జ్ఞాని. అబద్ధమునందు లేని అహంకారమునందు నిండిపోయినవాడు అజ్ఞాని. అయితే వీరిరువురు కూడా స్వభావాలు అన్యముగా ఎన్నటికీ చేయబడవు. అంటే వీరు ఏ విధంగా వీరిద్దరి యొక్క స్వభావాలు వేరేగా ఇంకా చేయబడతాయా అంటే జ్ఞాని అజ్ఞానిలాగా అహంకారమయుడవుతాడా? కాడు. అట్లాగే అజ్ఞాని సత్యమునందు వాడు ఆరూఢుడై ఉంటాడా? కాదు. ఏ విధంగా అంటే అజ్ఞాని మిథ్యాహంకారమునందే ఉంటాడు, జ్ఞాని సత్యమైనటువంటి బ్రహ్మసత్తనందే ఉంటాడు. వీరి ఇరువురి యొక్క స్వభావాలు ఏమాత్రము కూడా ఎప్పటికీ అన్యంగా ఇతరంగా ఎవరికి చేయబడవు. అది ఏ విధంగా ఉండాలో సహజంగా అలాగే ఉంటాయి. ఏ వస్తువు దేని యొక్క మయమై ఉంటుందో అంటే ఏ వస్తువు దేని చేత నిండింపబడి ఉంటుందో అది మరొక రూపం ఎట్లా అవుతుంది? కాదు కదా. అలాగే ఇంకా ఘటము అనేటువంటి వాని యొక్క వచనము ఉన్మత్త ప్రలాపమే అవుతుంది కదా. ఏ విధంగా? నేను మనిషిని కాదు, నేను కుండను అంటే అది పిచ్చివాడి మాటలాగానే ఉంటుంది కదా.
అలాగే ఎవడు దేని చేత నిండబడి ఉన్నాడో అటువంటి రూపము తప్ప మరొక రూపము అనేది రాదు. అది కుక్క అంటే కాదు, ఇది గోవు అంటే తప్పు కదా, అసలు అది సత్యం కాదు కదా అన్నట్లుగానే నేను బ్రహ్మసత్తను అన్నప్పుడు కాదు, నేను ఈ అహంకార స్వరూపమైనటువంటి శరీరాన్ని అనుకోవడం అనేది తప్పే కదా, మిథ్యే అని ఇదంతా కూడా అంటే ఏ వస్తువు దేని చేత నిండింపబడుతుందో ఆ రూపాన్నే పొందుతుంది అని తెలియజేసే నిమిత్తం రామ. ఈ కారణం చేత వశిష్ఠుడు కానీ రాముడు కానీ ఈ దేహ రూపాల ప్రత్యక్షంగా ఉన్నప్పటికీ కూడా నీ రూపము నా రూపము ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నప్పటికీ కూడా మనము తత్వదృష్టి యందు సత్యముగా లేము. ఏ విధంగా? పారమార్థిక దృష్టి యందు అక్కడ పరమాత్మ తప్ప మరొక వస్తువు లేదు, అక్కడ వశిష్ఠ రూపం రామరూపం అనేటువంటివి లేవు. అదే తత్వదృష్టి శాశ్వతమైన పరమాత్మ వస్తువునందు నీవు నేను లేము. ఇంకా జ్ఞానుల అనుభవ దృష్టి చేత కూడా సత్యముగా నేరము. ఏ విధంగా? జ్ఞానుల యొక్క అనుభవ దృష్టి ఏదైతే ఉంటుందో వారు కూడా పరమాత్మకు భిన్నమైనటువంటి వారు కాదు. భిన్న భావం లేనప్పుడు వారి యొక్క దృష్టి యందు కూడా నీవు నేను లేనివారమే అనే బోధ చేత కూడా ఈ దేహాదులకి ఉనికి అనేటువంటిది సంభవించదు. ఎప్పుడైతే ఈ దేహాదులు ఉన్నవి అనేటువంటి ఉనికి నశింపజేయాలి అంటే పారమార్థిక దృష్టి తప్ప నీ నా అనేటువంటి భావాలు తీసివేసినప్పుడు సర్వము పరమాత్మ దృష్టి తప్ప దేహాదుల యొక్క ఉనికి లేదు అక్కడ అని తెలియజేస్తూ, అంతేకాదు చిదాకాశమే నిరంజనమును జ్ఞానస్వరూపమును వేదాంత శాస్త్ర దృష్టి చేత సత్యమై ఉన్నది. కాబట్టి సర్వవ్యాపకము అయినటువంటిది అదియే జ్ఞానుల యొక్క అనుభవం నందు కూడా సత్యమై ఉన్నది. అది బోధ చేయకూడా యుక్తి చేయకూడా అది ఉత్పత్తి వినాశరహితమైనటువంటి సద్వస్తువుగానే సిద్ధిస్తూ ఉన్నది. మనం ఎంత విచారించి చూచినా కూడా చిదాకాశమే నిరంజనము జ్ఞానస్వరూపము వేదాంత శాస్త్ర దృష్టి యందు అదే సత్యమై కూడా ఉంటుంది. ఎంత విచారించినప్పటికీ కూడా సత్యము సత్యమే కదా. అలాగే సత్యమేంటి? సర్వవ్యాపకమైనది అదే జ్ఞానుల యొక్క అనుభవమందు. జ్ఞానులు విచారించి చూస్తే వారి అనుభవానికి సిద్ధించేటువంటిది సత్యమే. అది జ్ఞానము చేత యుక్తి చేత జ్ఞానము అనబడే ఉపాయము చేత విచారించి చూసినా కూడా అక్కడ ఉత్పత్తి స్థితి నాశము అనేది లేనటువంటి సత్తు అనే వస్తువే సిద్ధిస్తుంది. కాబట్టి రామ, ఈ జగత్తంతా ఎటువంటిది అంటే శాంతమైనది, శూన్యత్వరహితమైనది. ఇదంతా శూన్యము అని చెప్తూ ఉన్నాం, లేనిది అని కాదు, లేనిది కూడా లేనిది. శూన్యత్వము అంటే ఏమీ లేనిదని చెప్పుకుంటున్నాము కదా, అది కూడా లేనిది. మరి ఏమున్నది? సద్వస్తు పూర్ణమునై ఉన్నది. సర్వము ఒకే వస్తువు, ఏకరసమైనటువంటి పరబ్రహ్మతత్వము పరమాత్మ వస్తువు తప్ప మరొకటి లేదు అన్నప్పుడు ఏ సత్తు సారమై ఉన్నదో ఆ వస్తువు చేతనే నిండబడి ఉన్నది. ఆ చిదాకాశమునందే విరుద్ధ రూపాలైనటువంటి, ఇక్కడ విరుద్ధ రూపాలు అంటే ఆ సత్యానికంటే కూడా విరుద్ధము అసత్యమైనటువంటి సృష్టి అంతా కూడా కనబడుతుంది, విచారించి చూచిన లేదు. అంటే ఈ దృష్టి దోషం ఉన్నటువంటి వానికి, చూపు సరిగా కనబడని వానికి వాని యొక్క దృష్టి సహజంగానే ఆకాశమున కేశోండ్రకాలు కనిపించినట్లుగానే, అంటే వెంట్రుకలలాగా వ్రేలాడుతూ ఉన్నట్లు, వెంట్రుక చివరి భాగాలు వ్రేలాడుతూ ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఏది? ఈ చికటి రోగం ఉన్నవాడికి, అదే తిమిర రోగం ఉన్నటువంటి వాడికి ఈ సృష్టి యందు కూడా పరమాత్మ యందు కూడా సహజంగానే భాషిస్తూ ఉన్నది. అక్కడ లేకపోయినా ఆకాశంలో ఏమీ లేని ఖాళీలో కేశోండ్రకాలు వెంట్రుకలలా వేలాడుతూ ఉన్నట్లు కనపడినటువంటి వానికి అజ్ఞానంతో నిండినప్పుడు అప్పుడు పరమాత్మ నుండి సహజంగా ఏం కనపడుతుంది? వానికి జగత్తు కనపడుతుంది. అజ్ఞాని అయిన వాడికి తిమిర్ రోగం ఉంటేనే అటువంటి ఖాళీలో మనకి కేశోండ్రకాలు అనేవి కనబడతాయి. అట్లాగే అజ్ఞానికి మాత్రమే, అంటే గుడ్డివాడికి మాత్రమే. గుడ్డివాడు అంటే అస్సలు చూపు లేనివాడు కాదు, చూపు తగ్గినటువంటి వానికి మరి ఆకాశంలో కేశోండ్రకాలు అంటే వెంట్రుకలు వ్రేలాడుతూ ఉన్నట్లు, తీగలుగా ఇవన్నీ కనబడుతూ ఉన్నట్లుగా ఉంటాయి. అది అజ్ఞానికి మాత్రమే
పరమాత్మ యందు ఏమీ లేని దాని యందు సర్వవ్యాపకమనందు మళ్ళీ క్రొత్తగా జగత్తు అనేది వాడు అజ్ఞాని చూసేటువంటిది జగత్తే, గురుడ్డివాడు చూసేటువంటిది ఏమీ లేని చోట కేశవండ్రకాలు చూస్తాడు. అట్లా అయినట్లు ఆ సత్యాత్మ ఏటి అనుభవాన్ని పొందుతూ ఉన్నదో చిదాకాశం కూడా అలాగే శీఘ్రంగా అవుతూ ఉంటుంది. అందుకే తన యొక్క ఈ క్షణము చేత అంటే సత్యాత్మ యొక్క దృష్టి బలము చేత క్షణములో అసత్యమే అవుతుంది. అంటే ఈ యొక్క అసత్యము అనేది ఎప్పుడవుతుంది అంటే సత్యము యొక్క ఆత్మ యొక్క సత్యత్వాన్ని ఎవడైతే తన జ్ఞాన దృష్టి బలము చేత ఎవడైతే చూస్తాడో ఆ క్షణంలోనే ఈ ప్రపంచము జగత్తు యావత్తు కూడా అసత్యంగా అవుతుంది. అట్లాగే కాబట్టి ముల్లోకాల అందు కూడా ఈ సత్యమైనది కానీ అసత్యమైనది కానీ ఏదైనా ఉన్నదా అంటే ఏమీ లేదు. అంటే చిద్రూపము దానిని ఎట్లు అనుభవిస్తూ ఉంటుందో అది అదే రూపమున కనిపిస్తూ ఉంటుంది. చిద్రూపము చిత్తు దాని యొక్క కల్పితంతో ఏ రూపాన్ని అయితే ఎలా అనుభవిస్తుందో ఆ రూపానికి తగినట్లుగానే సర్వం కనబడుతుంది. ఎందుకు కల్పన అనేది చిత్తం నుండే వస్తుంది కాబట్టి రామ అందుకే ఈ దామాదులు కూడా దామవేల కటులు కూడా చిదాకాశమును ఎట్లా వ్యక్తమయ్యిరో అలాగే మనం కూడా వ్యక్తమై ఉన్నాము. వాళ్ళు లేనిదాని యందు పరమాత్మ యందు ఏ విధంగా వ్యక్తమై కనబడుతూ ఉన్నారో జగత్ రూపంలో అట్లాగే మనం కూడా వ్యక్తమవుతూ ఉన్నాం. దీని యందు సత్యము కానీ అసత్యము కానీ ఏమున్నది? ఇంకా కేవలము వారలను గూర్చినటువంటి సత్యాలు అసత్యాల యొక్క వికల్పన ఎందుకు? ఇప్పుడు మనమైనా అంతే అయినప్పుడు ఇక దామవేల కటులను గురించి మాత్రమే ఈ యొక్క వారు సత్యమా, వారు సద్రూపుల, వారు అసద్రూపుల అనేటువంటి ఆలోచన మనకేలా? నిరాకారమైనది, సర్వవ్యాపి అయినది, అనంతమైన ఈ చిదాకాశమనందు చైతన్యము ఏ రూపంలో అయితే ఉదయిస్తుందో ఆ రూపముతోనే లెస్సగా కనబడుతూ ఉంటుంది. ఆ చైతన్యము ఎక్కడైతే ఈ దామాదుల రూపంలో స్వయంగా కనబడిందో స్ఫురించిందో అక్కడ ఆ రూపంతోనే ఆ అనుభవాన్ని పొందడం బట్టే అలాగా ఆవిర్భావం చెందింది. అలాగే ఆ చైతన్యమునందు అస్మదాదుల రూపమున ఆ చైతన్యము అంటే మనవారి యొక్క రూపమున మనకు స్ఫురించిందనుకో అట్టి రూపానుభవాన్ని పొందడం చేతనే ఆ విధంగా సంపన్నమే అయింది అని నువ్వు నిశ్చయించుకో అని చెబుతూ, అంతేకాదు మరుభూమి అందలి సూర్యకిరణాలనే మృగతృష్ణ జలము అనునట్లుగానే నిరాకారమైన చిదాకాశము తన స్వప్న ప్రతిభాసమునకే జగత్తు అనే పేరు కలిగింది. ఏ విధంగా అంటే ఎండమాముల యొక్క నీటిని నీరు మృగతృష్ణ జలం అని దేనిని అంటున్నాం మనం? సూర్యకిరణాలనే మనం మృగతృష్ణ జలము అంటున్నాం. సూర్యకిరణాలు లేకపోతే అక్కడ మృగతృష్ణ లేదు, జలము లేదు, ఎండమాములు లేదు, నీరు లేదు. అట్లాగే నిరాకారమైన ఏ ఆకారము లేనటువంటి ఏ చిదాకాశమైతే తన యొక్క స్వప్న ప్రతిభాసము లేకనే కల్పించబడిందో ఆ దానికే జగత్తు అని పేరు పెట్టుకున్నాం. బాహ్య పదార్థాల యొక్క ఉపలబ్ధి చేత ఈ చిదాకాశము జాగరూపమై ఉండునప్పుడు అది దృశ్యమని, బాహ్య పదార్థాలు రహితమైపోయినప్పుడు అది మోక్షము అని ఆ చైతన్యమే గుర్తులు పెట్టింది. ఏ విధంగా? బాహ్య పదార్థాల యొక్క పొందడం చేత, బాహ్య పదార్థాలను పొందించుకోవడం చేత ఈ చిదాకాశము జాగరూపబడై ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు అది ఏమంటున్నాం? జాగ్రత్తతో ఉన్నప్పుడు దృశ్యము అంటున్నాం. అయితే ఈ బాహ్య పదార్థాలు అనేవి రహితమైపోయినవి. అప్పుడు అంటే ఉన్నప్పుడు కూడా వాటిని గుర్తించట్లేదు మనం. అప్పుడు ఏంటి? ఆ పదార్థం నుండి మనం విముక్తి అనేటువంటిది చెందింది. మనం దానిని దూరీకరించాం. అవి అసత్యమైన భావించినప్పుడు వాటిని స్వీకరించేటువంటి ఉద్దేశం ఉండదు. అప్పుడు దానినే మోక్షము అని అంటారు అని చెబుతూ ఆ చైతన్యం ఏం చేసింది? ఆ జాగ్రత్తలో ఉండేటువంటి దృశ్యాన్నే
దృశ్యము అని జాగరూపమై ఉన్నప్పుడు చిదాకాశము దృశ్యమని, బాహ్య పదార్థాలు నశించినప్పుడు మోక్షమని ఆ చైతన్యమే మనకు గుర్తులు పెట్టింది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.